నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన ఆసన సాధన చేసే ముందండి నేను ఓపెనింగ్లో నమస్తే అండి అన్నాను కదండి. మన హిందూ ధర్మంలోనే మనం ఎవరినైనా కలిస్తే మనం అలా హ్యాండ్ ఇచ్చేసి హలో నా పేరు ఇది అని మనం చెప్పాం కదండి, నమస్తే పెడతాము. దీనికి సైంటిఫిక్ రీజన్ అయితే ఉంది. చూడండి, మన కుడి చేతిని అలా హ్యాండ్ని ఇచ్చి షేక్ చేయటం వల్ల మన ఎనర్జీ, చూడండి ప్రతి ఒక్కరు ప్యూర్ సోల్ ఉండరు. చాలామంది కోపంలో ఉంటారు, చాలామంది సాడ్గా ఉంటారు, చాలామందికి నెగిటివ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఈ ఎమోషన్స్ అన్నవి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి మన రైట్ హ్యాండ్ అయితే ఇస్తాము. కాబట్టి మీరు తప్పకుండా ప్రతిసారి ఏదైనా గ్యాదరింగ్లో వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా మీ కుడి చేతిని ఇవ్వటం కానివ్వండి. ఇంకొకటి అబ్జర్వ్ చేశారా అండి, చాలామంది ఉన్న దగ్గరికి వెళ్తే, ఎగ్జాంపుల్ మాల్స్ కానివ్వండి, థియేటర్స్ కానివ్వండి, అక్కడ మన ఎనర్జీ అన్నది డ్రైన్ అయిపోతుంది. ఇంటికి రాగానే మనం ఎక్కువ ఏం చేయకపోయినా చాలా ఏదో నీరసంగా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే మన ఎనర్జీస్ అన్నవి ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. మన హిందూ ధర్మంలో ఉన్న నమస్తేనే పెట్టడానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధన అయితే మొదలు పెట్టేద్దాము. హస్త ఉత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి, మనము రెండు కాళ్ళని దగ్గరికి పెడుతూ మోకాళ్ళని దగ్గరగా పెడతామండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి రేస్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. చూడండి, మనము మోకాళ్ళని బెండ్ చేయట్లేదండి, మోకాళ్ళని స్ట్రైట్గా ఉంచండి. అలా అని లాక్ అయితే చేయకండి, లూజ్గా వదిలేసి మనము ఈ వెన్నుముక్క నుంచి మన లోవర్ బ్యాక్ నుంచి మనము ఎలా ఆర్చ్ బ్యాక్ అవుతాం. మళ్ళీ శ్వాసని వదులుతూ రిలాక్స్. శ్వాసని తీసుకుంటూ ఆర్చ్ చేస్తాము, శ్వాసని వదులుతూ రిలాక్స్ అవుతాము. ఇదండి హస్త ఉత్థానాసన. ఈ ఆసన మనకి వర్టిగో ఇష్యూస్ ఉన్న వాళ్ళు కళ్ళని తెరిచి మాత్రమే చేయండి. మీరు కళ్ళని క్లోజ్ చేశారా, ఇమీడియట్గా మనకి కళ్ళు తిరిగి పడిపోతారండి. కాబట్టి మీరు కేర్ఫుల్గా ఉండండి. మీరు ఎంతైతే అంత కళ్ళని తెరిచేపించండి, లేదా ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయటం ఓకే అండి. చూడండి, హ్యాండ్స్ని రేస్ చేసి మనము వెన్నుముక్కని స్ట్రైట్గా ఉంచినా కూడా సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఆర్చ్ బ్యాక్ చేయటం వల్ల బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయొచ్చు, అలాగే అబ్డామినల్ మజిల్స్ని మనము స్ట్రెచ్ చేస్తున్నామండి. కాబట్టి ఈ భాగంలో ఈ ఉన్న రిలేటెడ్ ఆర్గాన్స్ని కూడా మనము స్టిమ్యులేట్ చేస్తున్నాం. అలాగే మన ఛాతీని ఓపెన్ చేస్తున్నాం కదండి, మనకి లంగ్స్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా రెక్టిఫై చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి హస్త ఉత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆసన చూసేద్దామండి. మనము దానికన్నా ముందు సీటింగ్ పోస్చర్లోకి వద్దాము. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూర్చోటానికి ట్రై చేయండి. మనము కూర్చొని ఆసనాన్ని అయితే చేయబోతున్నామండి. వక్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా నేను ఒక వైపున తిరుగుతున్నానండి. కూర్చున్న తర్వాత నేను నా కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నాను. కుడి మోకాలు పైన పాయింట్ చేసిందండి. అలాగే కుడి చేతిని కింద డ్రాప్ చేయండి. శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ఎడమ చేతిని కుడి మోకాళ్ళ దగ్గరికి తీసుకొస్తూ ట్విస్ట్ అవుతూ వెనకాల భాగంలో చూడటానికి ట్రై చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ మనము కుడి కాళ్ళని ఎడమ చేతిని రిలాక్స్ చేస్తాము. చూశారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. మనము కలిసి ఈ ఆసనాన్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చూడండి, 2 కాళ్ళతో తప్పకుండా చేయాలి కాబట్టి ఈసారి నేను నా ఎడమ కాళ్ళతో చేస్తున్నాను చూడండి. మెల్లగా మనము చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. నేను చెప్పాను కదండి ఎనర్జీస్ ప్రతి ఒక్కరు ఆత్మ హ్యాపీ సోల్ ఉండదు, వాళ్ళకి సాడ్ ఉంటుంది, దుఃఖం ఉంటుంది అని చెప్పాను కదండి. కాబట్టి మనము ప్రతి ఒక్క పనిని మనం చూసుకున్నట్టయితే సాధువులు కూడా ఎవరి చేతితో నీళ్లు కూడా అంత ఈజీగా తీసుకోరండి. ఎందుకంటే నీళ్లు కూడా క్యారీ చేస్తుందండి, ఎనర్జీని క్యారీ చేస్తుంది. కాపర్లో పెడితే ఆ ఎనర్జీని తీసుకొని మనకి కాపర్ని ఇస్తుందని మనం ఆ నీటిలో వేసుకొని తాగుతాం. కాబట్టి ఇలాంటివి కొన్ని వాళ్ళు ఫాలో అవుతారు. అలాగే మనము అబ్జర్వ్ చేసినట్టయితే హాస్పిటల్లో మనం ఒకవేళ వెళ్ళి వస్తే అండి, అక్కడ నొప్పి, భయం, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ప్రాణ భయంతో ఏం జరుగుతుందో అనో లేదు బాధతోనో ఏడుస్తూ ఉంటారు కదండి. ఆ ఎనర్జీ మనం క్యారీ చేసినప్పుడు ఇంటికి వస్తే మీరు ఏ ఎనర్జీ ఫీల్ అవుతారు. అలాగే గుడికి వెళ్ళి మనము కొన్ని క్షణాలు దేవుడి దగ్గర అలా ఉండి దేవుడి ప్రవచనాలు విని దేవుడు భజన చేసి వస్తే ఎలా ఉంటుందో మన ఎనర్జీని మీరే అబ్జర్వ్ చేసి చూడండి. పాజిటివ్ ఎనర్జీని, నెగిటివ్ ఎనర్జీని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఏ ఎనర్జీతో మీకు అవుతుందో అర్థమవుతే ఎవరన్నా ఏమన్నా అన్న నెగిటివ్ అనిపించినా ఆ ప్లేస్ నుంచి మీరే తప్పించుకొని వెళ్ళిపోతారండి. ఎందుకంటే మీకు అక్కడ ఎనర్జీస్ గురించి అర్థమైంది. కాబట్టి మనము తర్వాత ఆసనాల్లోకి అయితే వెళ్ళిపోదామండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు శుచి రంధ్రాసన. ఈ ఆసన చేయటానికి మన వీపు వైపున పడుకోవాలండి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి.
ముందుగా మనము శవాసనాలో రెస్ట్ చేస్తామండి. రెస్ట్ చేసిన తర్వాత చూడండి, మనము 2 కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తున్నాము. 2 మోకాలు పైకి పాయింట్ చేసినట్టు పెట్టానండి. పెట్టిన తర్వాత కుడి కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ కుడి కాళ్ళని ఎడమ మోకాళ్ళ దగ్గర పెట్టడానికి ట్రై చేయండి. పెట్టిన తర్వాత మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటే మీ తొడల దగ్గరే హోల్డ్ చేయొచ్చండి, ఏం పర్లేదు. మీకు మోకాళ్ళ నొప్పులు లేకపోతే మీ నీని ఇక్కడ పెట్టి కూడా ప్రెస్ చేయొచ్చండి. ఎక్కువగా ప్రెషర్ అన్నది పోతుంది. నేను నా తొడల వెనకాల పెడుతున్నానండి. చూడండి, ఇంటర్లాక్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ ఇక్కడ నెక్ని రిలాక్స్గా ఉంచండి. శ్వాసని వదిలేటప్పుడు మీ కాళ్ళని మీ ఛాతీ వైపున తీయటానికి ట్రై చేయండి. మీకు కుదిరితే ఎడమ కాళ్ళని కూడా ఇలా స్ట్రెచ్ చేయండి. చూసారు కదండి, శుచిరంధ్రాసన ఎలా చేయాలో చూపించాను. మనము కలిసి 2 వైపున ఈ ఆసనాన్ని చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి శుచిరంధ్రాసన. ఈ ఆసన మనము ఎక్కువగా రన్నింగ్ చేసిన వాళ్ళకైనా లేదా ఎక్కువసేపు నిల్చొని కాలు చాలా టైర్డ్గా ఉన్నా కూడా ఈ ఆసన చేయటం వల్ల ఇమీడియట్గా రిలీఫ్ అయితే దొరుకుతుంది. కాబట్టి ఈ స్ట్రెచ్ని సయాటికా ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా ప్రతిరోజు చేయండి. సయాటికా పెయిన్ కూడా మీకు మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ ఆసనాన్ని తప్పకుండా ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు నౌకాసన అండి. బోట్ పోజ్ అని ఇంగ్లీష్లో అంటారు. ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తానండి. దీన్ని మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయవచ్చు. కాబట్టి చూసేద్దామండి. ముందుగా 2 కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత ముందుగా మనము మన చేతుల సపోర్ట్ తీసుకుంటూ మన టేల్ బోన్ పైన బ్యాలెన్స్ చేస్తూ కాళ్ళని మీ ఐ లెవెల్లో లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, మీ టార్సో ఇలా ఉండి కాళ్ళు ఇలా పైకుంటే ఏ ఉపయోగం ఉండదు. అలా అని ఇది కిందికి ఇలా పైన ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. 2 ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మెల్లగా 2 కాళ్ళని బాడీని కిందికి తీసుకెళ్ళండి. మళ్ళీ పైకి లిఫ్ట్ చేయండి. దీన్ని హై బోట్ లో బోట్ అంటారండి. హై బోట్ ఉన్నప్పుడు మన పై భాగాన్ని కాళ్ళని కొంచెం పైకెత్తుతాము, తర్వాత రెండింటిని కిందికి తీసుకొస్తాము. ఇలా చేయటం వల్ల ఎక్కువగా మన కోర్ మజిల్స్ పైన పడుతుందండి. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా దండాసనాలో లేదా శవాసనాలో రెస్ట్ చేయొచ్చు. ఇదండి నౌకాసన. ఈ ఆసన వల్ల కోర్ మజిల్స్ మీద పడుతుందని చెప్పాను కదండి. కోర్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి. చూడండి, మన కోర్ స్ట్రాంగ్ ఉంటే మన మైండ్ స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి కోర్ని మనం స్ట్రాంగ్ చేయడం చాలా ముఖ్యం. అలాగే మనకి ఈ భాగంలో ఉన్న కొవ్వుని కూడా ఈజీగా కరిగించవచ్చు. కాబట్టి మీరు తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సేతు బంధాసన. ఈ ఆసన చేయటానికి మన వీపు వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనం ఇలా శవాసనాలో రెస్ట్ చేస్తామండి. 2 మోకాలని ఇలా పైకి పాయింట్ చేసేటట్టు పెట్టండి. పెట్టిన తర్వాత మ్యాట్ని మీరు హోల్డ్ చేయొచ్చండి, ఏం పర్లేదు. లేదా కాళ్ళని హోల్డ్ కూడా చేయొచ్చు. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని మీరు అడాప్ట్ చేయండి. నేనైతే నా మ్యాట్ని హోల్డ్ చేశాను. శ్వాసని తీసుకుంటూ మీ హిప్ని, ఈ భాగాన్ని పైకి లిఫ్ట్ చేస్తామన్నమాట. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు మెల్లమెల్లగా మీ బాడీని కింద డ్రాప్ చేస్తారు. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు రిలాక్స్. చూశారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ముఖ్యంగా మన మేజర్ పాయింట్ ఏంటంటే అండి, కాళ్ళని ఇలా దూరంగా పెట్టి మీరు చేస్తే ఏ ప్రయోజనం ఉండదండి. కాబట్టి కాళ్ళని ఎంత అయితే అంత మీరు దగ్గరికి పెట్టడానికి ట్రై చేయండి. మీరు మీ హిప్ని పైకి లిఫ్ట్ చేసినప్పుడు చూడండి, మీ ఛాతీ ఆటోమేటిక్గా మీ చిన్ని టచ్ అవ్వాలండి. మీరు ఏం చేసే అవసరం లేదు. మీరు కరెక్ట్గా పోస్చర్ చేస్తే మీ ఛాతీ, మీ చిన్ని ఆటోమేటిక్గా టచ్ అవుతుంది. అప్పుడు మీరు ఈ ఆసనాన్ని కరెక్ట్ చేసినట్టే. కాబట్టి ఈ ఆసనాన్ని కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ కాళ్ళని, చేతులని రిలాక్స్ చేస్తూ శవాసనాలు కొన్ని క్షణాలు బాడీకి రెస్ట్ ఇవ్వండి. ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని ట్విస్టింగ్ ఆసనాలని అలాగే కోర్ స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మన హ్యాండ్స్కి అని నేను స్టార్ట్ చేశాను కదండి, మనము హైజీన్ అంటే చాలామంది ఎక్కువగా హ్యాండ్స్ని వాష్ చేస్తూ ఉంటారు. ప్రతిదానికి ఏదన్నా ఉన్నా ఫస్ట్ హ్యాండ్ వాష్ చేస్తారు. అది కూడా అస్సలు మంచిది కాదండి. అలా అని పిల్లలని మట్టిలో ఆడుకోనియకుండా ఉండటం, అలా అని
బయట ఆడుకోనియకుండా ఉండటం కూడా అసలు మంచిది కాదు. పిల్లని వదిలేయండి. పిల్లలు మన నేచర్తో ఎంత ఉంటే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారు. వదిలేయండి, దాని తర్వాత తీసుకొచ్చి ఒకసారి ఫ్రెష్ అప్ చేసేసినా పర్లేదండి. దాని తర్వాత మన చేతుల్లో ఉన్న వేలల్లో గోర్లు ఉంటాయి చూడండి, దీన్ని తప్పకుండా యోగా సాధన చేసేవాళ్ళు పెంచకుండా ఉండటమే చాలా మంచిది. ఎందుకంటే అది క్రిములని కాకుండా మన బాడీని కూడా హామ్ చేస్తుందండి. ఏదైనా ఆసన చేసేటప్పుడు ఎక్కడైనా తగిలిందనుకోండి, అది నొప్పి అయిపోతుంది. అలా కూడా అవ్వచ్చు, లేదా ఇతర వాళ్ళకు కూడా గుచ్చుకోవచ్చు. కాబట్టి మీరు తప్పకుండా గోర్లని ఎవ్రీ సెకండ్ డేకి కట్ చేయడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.